ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా కొటారలోని పిరమిడ్ జేతవనంలో ఘనంగా జరిగిన ధ్యాన బాల వికాస్ సమ్మర్ క్యాంప్. వనపర్తిలోని బ్రహ్మంగారి దేవాలయంలో అద్భుతంగా ఒకరోజు మౌన ధ్యానం. సత్యసాయి జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో అద్భుతంగా మౌన ధ్యానం. సత్యసాయి జిల్లా గంటాపురంలో విజయవంతంగా కొనసాగుతున్న 78వ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం. ఇక వివరాల్లోకి వెళ్తే, పిరమిడ్ బాల వికాస్ ఫౌండర్ మహేశ్వరి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కొటాలలోని ధ్యాన ఆశ్రమం పిరమిడ్ జేతవనంలో 9 రోజుల పాటు ధ్యాన బాల వికాస్ సమ్మర్ క్యాంప్ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకి ఆధ్యాత్మిక వ్యవసాయం, యోగా, వ్యక్తిత్వ వికాసం, మోటివేషనల్ స్టోరీస్, విజన్ బోర్డ్, మైండ్ పవర్, బ్రెయిన్, జిమ్, డ్రాయింగ్, ట్రెక్కింగ్, డాన్స్ వంటివి అద్భుతంగా నిర్వహించారు. అలాగే ధ్యానం, భగవద్గీత గురించి ఎంతో అద్భుతంగా బోధించారు. ఈ సమ్మర్ క్యాంపులో పాల్గొన్న పిల్లలు ఎంతో ఆహ్లాదాన్ని, వినోదాన్ని, జ్ఞానాన్ని పొందారు. పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా అన్మాస్పల్లిలోని మహేశ్వర మహాపిరమిడ్లో గల పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో 2 రోజుల వర్క్షాప్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మొదటి రోజు స్వాధ్యాయ ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి హార్ట్ వర్క్ అనే అంశం గురించి ఎంతో చక్కగా వివరించారు. ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అలాగే అనేక ఆధ్యాత్మిక పుస్తకాలను ధ్యానులకు పరిచయం చేశారు. యాక్సెప్టెడ్ డిసేబుల్స్ కి ఎందుకు మనుషులు పురోగతి చెందలేకపోతున్నారు అంటే, వాళ్ళ మనసుల మీద ఉన్న ఆ సుప్త చైతన్యంని సూపర్ కాన్షియస్ మైండ్ని ఆ చేస్తున్న ఆ ప్రక్రియని మనం ధ్యానంతో అవగాహన చేసుకోలేకపోతున్నాం కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద యంగ్ సోల్స్ గో ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ యాక్సెప్టింగ్ డిసేబుల్స్. మోస్ట్ ఆఫ్ ద మెచ్యూర్ సోల్స్ దే బిలాంగ్ టు యాక్సెప్టెడ్ థింగ్స్. అంటే దగ్గర ప్రతి ఒక్కరు కూడా 300 నుంచి 350 జన్మలు తీసుకుంటే మిమ్మల్ని ఎవడు యాక్సెప్ట్ చేస్తలేడు, మీరు ఎవరి దగ్గర యాక్సెప్టెన్స్ పొందాలా, మీరు రెగ్యులర్గా ఎందుకు లేరు, మీ భావాలు ఎందుకు లేవు, మీ హ్యాబిట్స్ ఎందుకు మిమ్మల్ని పరిచయం చేస్తున్నారు, ఈ కథ అంతా వర్కౌట్ చేసుకోవడానికి మీకు ఒక 6 months to 3 years ఆఫ్ ఇంటెన్స్ మెడిటేషన్ ఉంటే కనుక ఇవన్నీ అవగాహన వచ్చేస్తాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సోల్ ఏజ్. కానీ మీ సోల్ ఏజే బేబీ సోల్ ఏజ్ ఉండి సిలబస్ ఏమో ఓల్డ్ సోల్ సిలబస్తో మీరు కొట్లాడుతున్నారు అనుకోండి, మీకు తెలియదు, ఓహో నేను ఏ క్లాస్ ఉన్నాను, నేను ఏ క్లాస్ పోవాలా. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల పెళ్లి రోజు సందర్భంగా వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో మౌన ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు చక్కటి జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం చేస్తే ధ్యాన కాంతులతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారని తెలిపారు. ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ అనునిత్యం ధ్యానం చేయాలని సూచించారు. బ్రహ్మర్షి పాత్రిజీ చూపిన ధ్యాన బాటలో అందరూ నడవాలని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం ధ్యానులు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిల పెళ్లి రోజు వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలు అడుగుపెట్టాం. ఎంతో అద్భుతంగా ఎన్నో కష్టాలు అనుభవించినాం, సుఖాలు అనుభవించినాం. అందరికంటే ఎక్కువ స్త్రీ అంటే ఎక్కువ కదా, స్త్రీ అన్ని అవమానాలు వచ్చింది. ఫ్యామిలీ కుటుంబంలో ఉన్నప్పుడు ఎన్నో మోసుకొని బరువు బాధ్యత చేసి ఈ రోజు వరకు 35 సంవత్సరాలు అడుగుపెట్టాం. పెళ్లి చేసుకుని చిన్న వయసులో పెళ్లి చేసుకున్నాం, 13 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాం. అయితే పెళ్లి మ్యారేజ్ అప్పుడు కూడా చేయబట్టుకొని ఇప్పుకున్నారు ఆయన. 13 సంవత్సరాలు ఏం తెలియదు ఆయన. అంటే అలా బలం అట్లా మన ఇంటి అక్కడ రాసింది కాబట్టి మనం చేసుకున్నాము. కాబట్టి ఎంతో అద్భుతంగా అది ఇంతమంది 7 మంది కుటుంబంలో ఈ చిన్న వయసు తెచ్చుకున్నారని అందరూ ఊళ్ళ పరిచయం. ఆయన చిన్న వయసులో పెళ్లి చేసిన ఆయన. అంటే అంతమందిలో కూడా కంబైన్డ్ ఫ్యామిలీలో ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత మంచిగా అందరికి సేవ చేసుకుంటా, కొట్టించుకుంటా, వంటలు చేసుకుంటా, నాకు ఎన్నో చేసుకుని ఎంతో బిజినెస్ చేసేవాడిని. అంటే అన్నిటికీ దాదాపు ఎక్కువ బిజినెస్ చేస్తుంది. వాళ్ళు మా అన్నదమ్ములు అంతా రైతు, మా పొలాన్ని చేసి
స్టడీ అయితే కాబట్టి మనం కూడా ఎలా అంటే ఎంతో కష్టపోతున్నాం మీకు కూడా, కానీ ఎన్ని కష్టాలు ఉన్నాయి నీ క్రియేటివ్ ఆయన ఎంత ఈవినింగ్ అంటే అన్నదానంలో మా వదినలో పట్టాలు ఒకరొకరితో ఫ్యామిలీ, కాబట్టి అంత అద్భుతంగా సత్యసాయి జిల్లా ధర్మపురి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పిరమిడ్ మాస్టర్లు నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ విచ్చేసి నేను నాది అనే అంశం గురించి చక్కగా వివరించారు. నేను శరీరాన్ని మనసును అనే భావన కలిగి ఉన్నామని తెలిపారు. అయితే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారా నేను ఆత్మస్వరూపాన్ని అనే అనుభవ జ్ఞానాన్ని పొందుతామని తెలియజేసి ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. గుర్తుపెట్టుకోండి, ఒకరి దగ్గర ఏదైతే సంపూర్ణమైన ఆనందం ఉందో, ఒకరి దగ్గర ఏదైతే సంపూర్ణమైన శాంతి ఉందో వాళ్ళ దగ్గరికి పోతే మనకు అది అందుతుంది. ఒకరు విపరీతంగా ఏమి అందరినీ తిట్టి 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 చెడు మాట్లాడి 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 ఊరినే వదులుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోతే ఏది ఉంటుంది? అంతా దుఃఖమే ఉంటుంది, అంతా నెగిటివ్గా ఉంటుంది. మీరు వాళ్ళ దగ్గరికి పోతే అంతా నెగిటివ్ ఎత్తుకొచ్చుకుంటారు. మీకు శాంతి కావాలనుకునే శాంతి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆనందం కావాలనుకునే ఆనందం దగ్గరికి వెళ్ళాలి. ప్రపంచం గుర్తుపెట్టుకోండి, ప్రపంచం అంతా అజ్ఞానంతో నిండి ఉంది. అజ్ఞానంతో నిండిన వాడు ఎప్పుడు నేను శరీరమే అనుకుంటాడు, నా కుటుంబమే శాశ్వతం అనుకుంటాడు, నేను సంపాదించే సంపదే శాశ్వతంగా ఉంటుంది అనుకుంటున్నాడు. ఆ భావన ఉండడం అనేది వాడికి అజ్ఞానం. ఆ అజ్ఞానంతో ఉండేవాడు మాట్లాడే మాటలన్నీ అజ్ఞానం మాటలే ఉంటాయి. ఇప్పుడు అజ్ఞానంతో మాట్లాడిన మాటలు వాళ్ళ దగ్గర మీరు ఎక్కువగా వెళ్ళి కూర్చున్నారనుకో మీకేమొస్తుంది? వనపర్తి పట్టణంలోని బ్రహ్మంగారి దేవాలయంలో ఒకరోజు మౌన ధ్యానం ఆధ్యాత్మిక బోధ సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో చక్కగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ మౌనం వలన సంకల్ప శక్తి, వాక్ శుద్ధి, త్రికరణ శుద్ధి జరిగి మాట మంత్రం అవుతుందని తెలియజేశారు. మౌనంతో అంతర్ముఖ ప్రయాణం జరిగి అపారమైన శక్తిని పొందుతామని, జ్ఞానోదయం కలుగుతుందని వివరించి మౌన విశిష్టత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఉమేష్, మహేశ్వరి, రాధా, ఉపేందర్ రెడ్డి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. నడిపించాలి, సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి, మనము ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలంటే మౌనం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు గొప్ప గొప్ప మునీశ్వరులు. 1 సంవత్సరం మౌనం మీ ప్రస్తుత జన్మని సరిచేస్తుంది. 1 సంవత్సరం మౌనంగా ఉంటే చాలంట ఈ జన్మల మనం మొత్తం మన జీవితాన్ని సరి చేస్తుంది. మనిషి మనసు మౌనంగా ఉంటుందో ఆ మనిషి మహా అద్భుతాలు సృష్టిస్తాడు. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటే గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించుకోవచ్చు అని చెప్తున్నారు మునులందరూ కూడా. మౌనంలో లోతైన విశ్రాంతి లభిస్తుంది. మనం మాట్లాడకుండా ఉండడం వల్ల తొందరగా రిలాక్స్ అవుతామంట. మాట్లాడకుండా ఉంటే విశ్రాంతి బాగా దొరుకుతుంది మనకు. మౌనంలో సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది. మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో మనకు స్వేచ్ఛ వస్తుంది. ఎందుకు ఎట్లా వస్తుంది అంటే నిన్ను ఎవరు ఏమన్నారు, ఇంకా నీవు నోరు మూసుకొని మట్టు కూర్చుంటే కొట్లాటలు సమస్యలు ఏం లేవు మనకు అక్కడ. నిన్ను ఎవరు అసలు పలకరియరు కూడా, నీకు ఇబ్బందే కలదు అసలు మౌనంగా ఉంటే. మౌనంలో హుందాతనం పెరుగుతుంది. అంటే మనం చాలా గొప్ప వాళ్ళమని అర్థమైపోతుంది అంట మౌనం ఉండే వాళ్ళ గురించి తెలుసుకుంటే. మనం మౌనంలోనే మనసుకు నిస్సందేహ శక్తి వస్తుంది. మౌనంగా ఉంటే మనకు సందేహాలు లేవు ఇంకా అక్కడ. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఎంతో విజయవంతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి ధ్యానులకు ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అది కూడా ధ్యానమే. కూర్చున్న ధ్యానం, మాట్లాడిన ధ్యానం, విన్న ధ్యానం, తిన్న ధ్యానం, చూసిన ధ్యానం, కంటే పాల్చిన ధ్యానం, ఇవన్నీ మన దేని ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. మనం చెప్తే జరిగేది కాదు, అవన్నీ నేను చేయకపోయినా జరిగిపోతున్నాయి. అయితే నా ప్రమేయం లేదు అని ఎప్పుడైతే నువ్వు అనుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అర్జున అని చెప్తారు కృష్ణబాబు. కాబట్టి అన్నీ నేనే చేస్తున్నా, ఏది నువ్వు చేసేది? ఒకంతైనా చేయలేవు. చేయి ఇక్కడ వస్తాను, ఇక పైకి విషయం
మచిలీపట్నం గాజువాకలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకట అప్పారావు జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం, ఆధ్యాత్మిక అనే అంశాల గురించి చక్కగా తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కళ్ళు ఏం చేస్తాయంటే ఆత్మూరికి వెళ్ళవు. ఆత్మ ఏం చెప్తుందంటే లేదురా, అసలు నువ్వు ఆ మనసుతో చూడక, మనసుతో వినక, మనసుతో మాట్లాడక అనేసి చెప్తూ ఉంటుంది ఆత్మ. కానీ మనం ఏం చేస్తాం? ఆత్మ ఎప్పుడో ఇలాగా మాస్టర్లు వచ్చినప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆత్మ 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 అంటాం. తర్వాత ఇలాగే గేటు దాటేటప్పటికి ఆత్మ ఎక్కడ పోద్ది? మళ్ళా ఆ మనసుతోనే మన ఆలోచన, మన ప్రవర్తన, మన పద్ధతి మామూలే. అంటే ఎక్కడ వేసిన గొంగలే అక్కడ. సీతాకోక శివులు ఎవరా? గొంగల పురుగుని చూశారు ఎప్పుడైనా? ఎంతమంది చూశారు గొంగల పురుగుని? చాలా భయంకరంగా ఉంటుంది. ఇంత ముళ్ళుతోని గొంగల పురుగు నల్లగా ఉంటుంది. పాత గుంటూరులోని ఆంజనేయ స్వామి గుడిలో 9 రోజుల పాటు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో మొదటి రోజు హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బాల వికాస్ కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 28వ రోజు చిన్నారులకి ధ్యానం, యోగా శిక్షణ ఇచ్చి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం చిన్నారులు ఎంతో అద్భుతంగా నృత్యం చేసి అలరించారు. ఆ తర్వాత తమ అనుభవాలని తెలియజేశారు. ధ్యానం చేస్తున్నప్పుడంటే ఒక ఇంజక్షన్ లాగా క్రికెట్లో సెంచరీ కొట్టాలని, ఇంకా ఫ్రెండ్స్తో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని అనిపించిందంట. నాకు గణేశుడు ఆడుకున్నట్టు కనపడాడు. గణేశుడు ఆడుకున్నట్టు కనిపించాడంట. సత్యసాయి జిల్లా గంటాపురం గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ చే 78వ భగవద్గీత జ్ఞాన సప్తాహం 3వ రోజు ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత డిటి వెంకటేష్ భగవద్గీతలోని పలు అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎస్ఎస్ఎం పొట్లమర్రి ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా పొట్లమర్రిలోని శ్రీ ఋష్యశృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన తరగతులు ప్రతిరోజు ఎంతో చక్కగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ నాగేంద్రం పేరం మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని గురుస్థాన్లో మే 20 నుంచి 30వ తేదీ వరకు ధ్యానీభవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మే 27న నిర్వహిస్తున్న కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిశంకర్ పాల్గొని 18 ఆదర్శ సూత్రాల గురించి బోధించనున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8:30 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. గుంటూరు
పట్టాభిపురం మెయిన్ రోడ్లో గల శ్రీ 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 శివ బాలయోగి మహారాజ్ ఆశ్రమంలో ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం మే 24న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్పిరిచువల్ టాబ్లెట్ కౌన్సిలర్ శైలజ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎస్ఎస్ఎం బంగారుపాళ్యం నిర్వహణలో చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం బోయపల్లి గ్రామంలోని శ్రీ రాములవారి దేవస్థానంలో ధ్యానం సజ్జన సాంగత్యం మే 24న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. ధ్యానులకు రాత్రి 8:30 ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలో కాశీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం జూన్ 7న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్, ముఖ్య అతిథిగా నాదయోగి గణేష్ మాస్టర్, అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ నృత్యకారిణి రమ్య పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో అద్భుతమైన సంగీతనాద ధ్యానం, సాంస్కృతిక నాట్య ప్రదర్శనలు, పిరమిడ్ మాస్టర్ల ఆధ్యాత్మిక సందేశాలు నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.